హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు మనలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ఆయన ప్రేమను బట్టి నిత్యము ఆయన్ని స్తుతించవలసిన వారిగా ఉన్నాము. యేసయ్య మన కోసం ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, ఈ వాగ్దానాన్ని మొదటిగా మనం నమ్మేవారిగా ఉండాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమనని ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉండగా, మరి మనము దేవుడి నుండి మనకి తెలిసే ప్రతి ఒక్క మాటను ఆయన వాక్కు ద్వారా, ఆయన వాగ్దానం రూపంలో అనేక రీతిలుగా ఆయన మనలను బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆయన తెలియపరుస్తున్న ప్రతి మాటను బట్టి మనము నమ్మేవారిగా, నమ్మి వాటిని అనుసరించేవారిగా, మరి వాటిని మన జీవితంలో మనము వాటిని అన్వయించుకునేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మంచి ఫలితాలు అనేది చూస్తాము. కానీ మనుషులుగా మరి ఈ సమాజంలో, ఈ లోకంలో మనందరి స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక విషయము అంటే ఇలా చేశాను కాబట్టి ఇలా చేయకూడదు, దీనివల్ల ఈ నష్టం కలిగిద్ది అని మన హృదయానికి అనిపించినప్పుడు అనుకుంటాము. పదే పదే నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల ఈ నష్టం జరిగిద్ది అనుకుంటూనే ఉన్నాను. అలా అనుకుంటాము. ఆ నష్టం జరిగినప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను ఈ నష్టం జరిగిద్దని, ఇలా చేయకూడదు అనుకున్నాను, కానీ అలాగే జరిగింది. నేను అనుకుంటూనే ఉన్నాను అని ఎక్కువగా నెగిటివ్ థింక్ చేస్తూ, నెగిటివ్ని ఎక్కువగా ఆలోచిస్తూ, మరి నేను అనుకుంటూనే ఉన్నాను అన్న అభిప్రాయం ఎక్కువగా ఎక్కువగా మన అనుభవాల్లో మనం చూసిన వారుగా ఉన్నాము. ఇతరులు మనతో అన్నప్పుడు కూడా మనం వినేవారుగా ఉన్నాము. మరి అటువంటి నెగిటివ్ థింగ్స్కి ఎక్కువ మనము, నెగిటివ్ ఆలోచనలకు ఎక్కువ మనము అనుకుంటూ ఉన్నాను ఇలా అవుతుందని అన్న అభిప్రాయాల్ని మనం విడిచిపెట్టి ఎక్కువగా అంటే మంచి పనులకు, మంచి ఆలోచనలకు, మనలను దేవునిలో బలపరిచే ఆలోచనలు కానివ్వండి, మనము ఈ లోకపరంగా దేవుని రాజ్యంలోకి చేరినట్లుగా మనము ధైర్యం తెచ్చుకోవడానికి, మరి మనము నిబ్బరంగా జీవించడానికి, మనము ఏ యొక్క మాటలైతే మన హృదయానికి, మన మైండ్కి, మనలో మనము అనుకొని మనం ధైర్యముగా ఉండవలసిన వారిగా ఉన్నామో వాటి గురించి ఎక్కువగా మనము ఆలోచించినట్లయితే వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. చెడుని నేను అనుకుంటూ ఉన్నాను అంటే ఆ చెడు జరిగినప్పుడు నేను అనుకున్నాను జరిగింది అనుకుంటాము. అదే ఆ చెడు విషయంలో మనం మంచిని, ఈరోజు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది, ఈరోజు నా జీవితంలో నాకున్న ఈ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి అన్న థింకింగ్స్ ఎక్కువ మనం చేసినట్లయితే మనము ఖచ్చితంగా మంచి మేలు అనేది, మంచి ఫలితం అనేది చూస్తాము. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం కూడా అదే సెలవిస్తుంది. ఎక్కువగా మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచన కలిగి ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథం మనకు అనేక మార్లు మరి ఆయన వాక్య ద్వారా మనకు సెలవిచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి ధైర్యం కలిగి ఉండమని చెప్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అనేక రీతిలుగా మరి ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు మరి వాటిని ఆయన నెరవేర్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఇన్ని చేయగలిగిన దేవుడు మరి ఒక సాధారణ మనుషులమైన మన పట్ల, మనకి కలిగి ఉన్న ఇబ్బందుల పట్ల ఆయన మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాను అని మరి ఆయన వాక్యం సెలవిస్తుండగా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనము, ఈ యొక్క వాగ్దానాన్ని మనము ఈరోజు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ రోజంతా నన్ను కాపాడుతాడు ప్రభు, ఈ యొక్క వాగ్దానం బట్టి ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుతాడు, ఈ నెలంతా నన్ను కాపాడుతాడు, ఈ గంట నన్ను కాపాడుతాడు,
అని ఇటువంటి అభిప్రాయం కలిగి ఉంటున్నామా అనేది గమనించుకొని మరి మనము దేవుడు వాక్యమును అనుదినము చదువుకున్నప్పుడు ఆ యొక్క చదువుకున్న వాక్యములో నుండి ఆయన మనతో ఎట్టి రీతిగా మాట్లాడుతున్నాడో గమనించుకునేవారిగా, అలాగే మనము చర్చెస్లో ఉన్నప్పుడు కానివ్వండి, విశ్వాసులతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఎవరి ద్వారా అయినా దేవుడు మనతో ఏదన్నా మాట మాట్లాడినప్పుడు ఆ మాటని మనం ఎలా తీసుకుంటున్నామో అనేది గమనించుకునేవారుగా ఉండాలి. అలాగే అనేక సోషల్ మీడియాల ద్వారా ఆయన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాగ్దానాల్ని డైలీ ప్రామిస్గా అనేకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా అనేక రీతులుగా మరి మన ముందుకు ఇటువంటి వాగ్దానాలు మనల్ని ధైర్యపరచడానికి దేవుడు మన ముందుకు తీసుకొస్తూ ఉండగా వాటిని బట్టి మనము ధైర్యం తెచ్చుకునేవారిగా, మరి వాటిని మనము నమ్మేవారిగా, ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్పు మన జీవితంలో మనం పొందుకుంటామని నమ్మేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పక మనం మంచి ఫలితాన్ని చూస్తాము. మరి ఈ రోజు నుండి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఆయన వాక్కు కానివ్వండి, ఆయన వాగ్దానాలు కానివ్వండి, అది చిన్నపిల్లలు మొదలుకొని మరి విశ్వాసుల వరకు, మరి సేవకులు దగ్గర నుండి, అలాగే మరి అనేక రీతిలుగా ఏ రీతిగా అయినా దేవుడు మన ముందుకు ఆయన యొక్క మాటను, ఆయన యొక్క వాక్కును తెచ్చినప్పుడు వాటిని మనం నమ్మేవారిగా ఉన్నప్పుడు, మరి నమ్మినప్పుడు ఫలితము కూడా తప్పకుండా మనం పొందుకుంటాము. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి మనందరి కొరకు మరి ఇచ్చి ఉన్న వాగ్దానము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 24వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, మరి ఈరోజు ఇప్పుడు వరకు కూడా ఏ విషయంలో అయితే మరి ఆశీర్వాదం పొందుకోలేని వారిగానున్నామో, ఏ విషయంలోనైతే కాస్త వెనకబడిన వారిగానున్నామో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నామో ఆ విషయాల నుండి ఈరోజే నేను విడుదల పొందుకుంటాను. ఈరోజు యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, ఈరోజు నన్ను యేసయ్య కాపాడుతున్నాడు, ఈరోజు నాకు ఆయన కాపుదల ఇస్తున్నారని మనము నమ్మి ధైర్యం తెచ్చుకొని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించుకునేవారిగా ఉండాలి. ఈ వాగ్దానము ఈరోజు లేక ఈ నెల లేక ఈ సంవత్సరము కాదు, మనము ఈ యొక్క జీవిత కాలమంతా కూడా అనుదినము దేవుని మాటలను, జీవిత కాలమంతా కూడా మనకి ఆయన దేవుడు మనలను పిలుచుకునే వరకు కూడా మన పట్ల ఈ వాగ్దానాలు నెరవేరతేని ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మేవారిగా ఉండాలి. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ 100 రూపాయలు ఈరోజు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే రేపు మళ్ళీ మన చేతికి ఇంకొక 100 ఏదో రూపంలో మన చేతికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈరోజు ఈ 100 రూపాయలు వచ్చాయి కాబట్టి ఈరోజు వరకు ఈ 100, రేపటికి మళ్ళీ 100 మనకు కనిపించదు అనడానికి లేదు కదా. మన చేతిలోకి అలా అనేక రీతిలుగా ఏదో ఒక రూపంలో మనకి మన చేతిలోకి ఒక 100 రూపాయలు వచ్చినప్పుడు అదే 100 మరొక రోజు వస్తూ ఉంటుంది. అలానే మనము దేవుని వాగ్దానాలు కూడా ఈరోజు దేవుడి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇంక ఈ రోజుతో ఈ వాగ్దానం అయిపోయింది, ఈరోజే ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరుద్ది అనుకోవడం కాకుండా అనుదినము కూడా జీవితకాలమంతా కూడా మనకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన అనేక రీతిలుగా ఎన్నో వాగ్దానాల రూపంలో ఆయన వాక్కులను, ఆయన బోధలను మన ముందుకు తెస్తూ ఉండగా అనుదినము కూడా మనకి ఒక రూపం మన చేతిలోకి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా అయితే ఆనందాన్ని పొందుకుంటామో అదే రీతిగా మనము ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని బట్టి అంతే ధైర్యం తెచ్చుకున్నట్లయితే మనము ఖచ్చితంగా గొప్ప మేలు అనేది మన బిడ్డల పట్ల, మన కుటుంబంలో, మన పట్ల మనం ఏ విషయాల్లో సక్సెస్ సాధించాలనుకుంటున్నామో ఆ విషయాల్లో మనం తప్పక సక్సెస్ పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి మరి సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు అనుదినము మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి మరి ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానము బట్టి నిత్యము ఆయన్ని స్తుతించి వాటిని నమ్మి అవి మన జీవితంలో
కలుగుతున్నాయని నమ్మి ఆశ కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని ఆయన వాక్యము ద్వారా, ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు యేసయ్య మనందరికీ కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని ఆయన పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ మనకి వాగ్దానం ఇస్తూ ఉండగా, ఈ వాగ్దానము మన బిడ్డల పట్ల, మన కుటుంబంలో, మన పాడి పంటల్లో, మన యొక్క జాబ్స్లో అనేక రీతిలుగా మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ ప్రతి వృత్తిలోనూ కూడా ఈ వాగ్దానము నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, యేసయ్య మీకే స్తుతి స్తోత్రములు వందనాలు దేవా. గడిచిన కాలము కాపాడిన దేవా, గడవబోయే కాలమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. అనుదినము మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ మమ్మ ధైర్యపరచడానికి మీరు ఇవ్వబోతున్న వాగ్దానాలను బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా, మరి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము ద్వారా మేము తప్పక తండ్రి నమ్మి వాగ్దానం మీరు మా పట్ల ఈ వాగ్దానాన్ని ఈరోజు మీరు మమ్మల్ని ఆశీర్వదించుతారని, ఈ రోజంతా మమ్మల్ని కాపాడతారని, మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరుస్తారని మేము నమ్మి యేసయ్య మీ నామం పేరట మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఈ వాగ్దానాన్ని మేము పొందుకొని ప్రభువా యేసయ్య మీ నామానికి మహిమ తెచ్చేవారుగా, ఏరొకరికి మాదిరికరంగా ఉండినట్లుగా మాకు మీ సహాయమును దయచేయమని, మీ సన్నిధి మాకు తోడయించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.